విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న ట్రైన్లో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి దేహశుద్ధి చేశారు తోటి ప్రయాణికులు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై చేతులేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ఆమె కేకలు వేసింది. దీంతో అదే కంపార్ట్మెంట్లో ఉన్న విద్యార్థి సంఘ నాయకులు ఆ కామాంధుడిని పట్టుకుని చితకబాదారు. ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రి పూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు వాళ్ళపైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ టీసీలు ట్రైన్ లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ అవుతున్నారు, కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలు వస్తున్నారా, ఇలాంటి ఎదవలు వస్తున్నారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్స్ లో విఫలం చెందారు. కాబట్టి కావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, రైల్వే డిపార్ట్మెంట్లో ఒంటరిగా మహిళ కానీ ఓ బాలిక కానీ ప్రయాణిస్తుంటే ఒక లేడీ కానిస్టేబుల్ ఆమెకు భద్రతగా ఆమెను సూపర్వైజ్ అంటే కనిపెడుతూ ఉండడం అనేది మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. అలాంటిదేమీ ప్రస్తుతం ఈ ట్రైన్లో లేదా, అది కేవలం కొద్ది రోజులకే పరిమితమైందా అనే క్వశ్చన్లు వస్తున్నాయి ఈ సంఘటన చూస్తే. ఏం జరుగుతోంది, అసలు ఘటన అప్డేట్ చెప్పండి. హరి, ప్రస్తుతం సమాజంలో కామాంధులకు ప్రదేశానికి వయసుతోటి సంబంధం లేకుండా అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఘటన రన్నింగ్ ట్రైన్ లో విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న రన్నింగ్ ట్రైన్ లో అర్ధరాత్రి సమయంలో కామాంధుడు ఆ బాలికపై వేధింపులకు పాల్పడడం జరిగింది. అసభ్యకర ప్రవర్తన, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అక్కడ సంఘటన స్థలం దగ్గరలో అదే కంపార్ట్మెంట్ లో కొంతమంది ప్రయాణికులు, అదేవిధంగా మరికొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. వారి సహాయంతో అతన్ని పట్టుకుని తెల్లవారుజామున 5:30 సమయానికి విశాఖపట్నం రైల్వే పోలీసులకు అయితే ఆ నిందితుని అప్పగించడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా రైల్వే పోలీసులు ముఖ్యంగా ఏంటంటే రన్నింగ్ ట్రైన్ లో ఒంటరి మహిళలు, ఒంటరి యువతులు కావచ్చు, ఎవరైనా సరే ఒంటరిగా ప్రయాణించినప్పుడు వారికి రక్షణ కల్పించేందుకు రైల్వే గార్డ్ అంటే ముఖ్యంగా మహిళా కానిస్టేబుల్ ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కంపార్ట్మెంట్ లో రాత్రి కూడా నడుస్తూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. కానీ ఇవి కేవలం కొద్ది రోజులు మాత్రమే పరిమితమైన అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే కేవలం ఈ ఒక్క ఘటనే కాదు, ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో కంపార్ట్మెంట్ లో రిజర్వేషన్ బోగీలు కావచ్చు, అదేవిధంగా సాధారణ బోగీల్లో రైలు ట్రైన్ ఆగినప్పుడు కానీ ఎవరు ఎక్కుతున్నారు, ఎవరు దిగుతున్నారు, ఆ కంపార్ట్మెంట్ సంబంధించి మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, మరోవైపు ఎవరైనా సరే అసభ్యకర ప్రవర్తనతో కాకుండానే ఆ మిగిలిన ఎవరైనా సరే ఆ కంపార్ట్మెంట్ సంబంధమైన వ్యక్తులు ఆ చుట్టుపక్కల తిరుగుతున్నారు. దొంగతనాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఏదైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రన్నింగ్ ట్రైన్ ఎప్పటికప్పుడు తిరుగుతూ ప్రయాణికులు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అవేవి కనిపించడం లేదు. సరిగ్గా ఈ సమయానికి ప్రయాణికులు అలర్ట్ అయ్యారు కాబట్టి ఆ బాలిక చేత బయటకు వచ్చింది. కానీ లేకపోతే ఆ కామాంధుడు వేధింపులకు పడవలసిందే. సరే, ఆల్ రైట్ నరేష్.